శ్రీనివాస్ గారు పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కదా. తాడు శ్రీనివాస్ గారు ఉన్నారా? తాడు శ్రీనివాస్ గారు సీనన్న మ్యూట్లు ఉన్నారే. భారతీయ జనతా పార్టీ తాడు శ్రీనివాస్ గారు. భరత్ గారు సారీ. యా. అయితే ఒకటే ఇప్పుడు మాట్లాడింది నేను విన్నాను. మీరు బయోగ్రఫీ రాస్తే బాగుంటుందేమో జీవన్ రెడ్డి గారిది, కేసీఆర్ గారిది. మీరు మంచి జర్నలిస్ట్ కదా, వారిది పాజిటివ్ కోణంలో మీరు ఒక మంచి బయోగ్రఫీ. కేసీఆర్ తో ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు ప్రయాణం చేశారు కాబట్టి మీరు ప్రయాణం చేసినాం సార్. ఎన్నో యూత్ ఈ దేశ చేశారు, పదవులు పొందారు ఆయన ద్వారా. సార్ ఈ దేశం యొక్క యువతని, ఈ భారత పౌరుణ్ణి మేము పార్లమెంట్ లో చట్టసభలలో మా వాణిని వినిపించాలనుకున్నాం, ప్రజాసేవ చేయాలనుకున్నాం. ఆ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు నిర్మించుకున్నటువంటి గూడు, ప్రజలు తయారు చేసుకున్న నాయకుడు, ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు. ఆయన కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి సమస్య మీద సమయస్ఫూర్తితో ప్రజలు దీని మీద ఉద్యమిస్తారు. ఇదైతే రాజకీయంగా ప్రయాణం సాగించవచ్చు అని ఇద్దరు వైస్ వర్స, ప్రజలు కేసీఆర్, ప్రజలకు కావాల్సిన తెలంగాణ కోసం కేసీఆర్ ని పెట్టి వాళ్ళు ఉద్యమం చేశారు. సో మీరు మొత్తం కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అనడం అనేది అది నేను అనుకుంటాను మొత్తం కాదు. కేసీఆర్ వల్లనే నేను అనలేదు. ఓకే, మీరు అన్నారు 2023 వరకు మీరు ఏమంటారు పదవులు తీసుకొని మీరు అన్నారు. ఇప్పుడు మీరు పార్టీ మారు అధికారం పోయిన తర్వాత మీరు మస్తు అంటారు కానీ మీరు అన్నారు. నేను ఎక్కడన్నా చూపించండి ఓన్లీ కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అన్నారా? కేసీఆర్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆయన ఒక ఇప్పుడన్నా, రేపంట, ఎల్లుండంట, ఏ రోజైనా అంట, 2014 అన్నా, 9లో అయినా, దానిలో అయినా అంటే మీరు ఇప్పుడు తాడు శ్రీనివాస్ గారు మీరు 2023 వరకు మీకు అప్పుడు ఏమంటారు ఎంబీసీ కార్పొరేషన్ చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదు. మీరు పార్టీలు మారి ఏదో మీరు 2023 అధికారం కోల్పోయిన వరకు మీకు గుర్తుకు రాలేదు కదా. అధికారం కోల్పోయిన తర్వాత మీరు పార్టీ మారారు. సరే, నేను డోంట్ బ్లేమ్. మీరు అట్లా మాట్లాడడం తప్పు. మీరు తప్పు అంటారు. మీకు అధికారం కోల్పోయేంత వరకు గుర్తుకు రాలేదా? మీకు పదవి ఇవ్వకపోతే కేసీఆర్ ఎమ్మెల్సీ ఇవ్వలేదనా? చెప్పండి. పదవి ఇవ్వకపోతే మరి ఎందుకు 2023 వరకు ఎందుకు తిరుగుబాటు చేయలే? ఒక్క నిమిషం. అధికారం పోయిన తర్వాత మీకు వచ్చింది. శిశుపాలుడికి కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది. మీ స్టేట్మెంట్ చూపిస్తా నేను. ఒక్క నిమిషం. స్టేట్మెంట్ 10 సార్లు చూపిస్తా. ఒక్క నిమిషం ఆగండి. మీరు అట్లా మాట్లాడద్దండి. మీరు మాట్లాడుతున్నాను, ఆగండి. మీరు చెప్పారు ఇక నన్ను అట్లా మాట్లాడారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చి మీరే కదా అన్నది. అరే నేను చెప్తాను. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా మీరు కదా ఉన్నది. నేను కేసీఆర్ ద్వారా నేనేమైనా రూపాయలు అందుకుందేనా? సార్ మాకన్నా దొంగలకి పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. అధికారంలో ఉంటే కేసీఆర్ ఛానల్ నెల రోజులు కూడా పనిచేయకుండా ప్రతిపక్ష ఛానల్ లోకి వచ్చారు. మోసిన అంతకన్నా పెద్ద పదవులు ఇచ్చారు. ఇప్పుడు నా సమస్య దేకండి, నా పదవులు అంటే మీరు బయోగ్రఫీ రాయండి, లేకపోతే అది చేయండి అంటే 2024 వరకు గుర్తు రాలే మీకు ఇవన్నీ. అరే ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు అన్నారు, మీరు కొంత ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నది. 2024 వరకు మీకు గుర్తు రాలే. కన్వీనియంట్. మీ పొలిటికల్ లీడర్షిప్ చాలా కన్వీనియంట్. పొలిటికల్ లీడర్, రాజకీయం జర్నలిస్ట్ జనరల్ గా. ఒక్క నిమిషం ఆగండి సార్. అందుకనే మీరు కవిగా మారకండి అంటారు. జర్నలిస్ట్ గానే మాకు ఇష్టం మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఈ రోజు జీ న్యూస్ వేదికగా ఇలా లీడింగ్ శాటిలైట్ ఛానల్స్ మిమ్మల్ని ఫాలో అయ్యేటట్టు మీరు చూసి అక్కడ మనకు డిబేట్స్ చేసుకుంటా ఉంటాం. ఒక్కటి భరత్ గారు, నేను ఏమంటున్నానంటే ఇది తెలంగాణ రాష్ట్రం ప్రజలు అలసిపోయి సొలిసిపోయి ఎన్నో ప్రయత్నాలు జరిగి 1969 కావచ్చు, జయాంధ్ర మూవ్మెంట్ లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఇక్కడ వ్యూహాత్మకంగా ఈయన కొంత ఏ రకంగానైతే ఆయన లాంగ్వేజ్ కానీ లేకపోతే ఆయన తీసుకున్నటువంటి ఇది కానీ ప్రజలు కూడా విసిగి వేసారి ఇంకా తప్పదు ఈసారి మనం కొట్లాడాలి ఇంకా అని కరీంనగర్ ఎన్నిక ఏంటంటే 2 లక్షల మెజార్టీ కేసీఆర్ గెలవాడు అన్నారు. కానీ అనివార్య పరిస్థితులు, కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ఓడిపోతే అని ప్రజలు భావించరు. ప్రజలు గొప్పోళ్ళ, కేసీఆర్ గొప్పోడా? మీరు దాని మీద చర్చ చేద్దాం. నా విషయం, నా పదవి వదిలేయండి, ఇస్తే పోయినా ఇయ్యకుంటే పోయినా గదెందుకండి? మనకు ప్రజలకు ఏం అవసరం అది? నేనేమంటున్నా భరత్ గారు, ఈ రోజు జీవన్ రెడ్డి గారు చేరిక, నేను ఒక చిట్టి మీద ఒకటి రాసిచ్చినట్టు నేటి ఫిరాయింపులు రేపు ఫిరంగులై వెళ్తాయి సార్ మీ మీదనే అని చెప్పినాం. మరి కడియం శ్రీహరి గారికి తక్కువ చరిత్ర ఉందా అండి? ఈయన లాంటి చరిత్రనే ఉంది కదా. మరి అదే పార్టీలో తెలుగుదేశంలో ఉండే కదా, వారు తెలుగుదేశం పార్టీ తయారు చేసిన నాయకులే కదా. మరి వచ్చి వెళ్ళిపోయిండు. ఇవాళ ఆయన కూర్చోబెట్టిన జీవన్ రెడ్డికి రేపు కూర్చోబెట్టబోయే సీటు మీరు చెప్పినారు ఏది, అదేదో పోస్టు
సెక్రటరీ జనరల్ ఏదో పోస్టర్, ఆ పోస్ట్ మీద కూర్చున్న వాళ్ళు వాస్తు బాగలేదని నేను చెప్పిన. ఎందుకంటే ఇప్పటి వరకు కేకే కూర్చుండు, నరేంద్ర కూర్చుండు, విజయశాంతి కూర్చుంది, ఆ డిఎస్ శ్రీనివాస్ కూర్చున్నాడు. మరి డిఎస్ వెళ్ళిపోలేదా? ఇవాళ తెలంగాణ భవన్ ని మెయింటైన్ చేస్తుంది ఎవరండి? రోజు పొన్నాల పోయి రావుల చంద్రశేఖర్ రెడ్డి పోయి కూర్చొని ఆ భవన్ లో ఎవరు టీవీలో పోవాలి, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు తెలంగాణ భవన్ లో వస్తున్నారు పోతున్నారు. అంటే కేసీఆర్ గారు ఎంత బలహీనుడు అంటే ఈ పరిశ్రమలో ఎవరు కూడా నాయకులు తయారు కాలేదు. మా హరీష్ లాంటి నాయకుడిని రేపు తయారు చేసి మంత్రి చేస్తే తెలుగుదేశంలో ఆయన ఏజోలు కాలేదా? ఆయనలాగా ఎన్ఆర్ఐలు కాలేదా? ఇలా హరీష్ రెడ్డి గారు కూడా చదువుకొని అమెరికాకి వెళ్ళి వచ్చి కూడా వారు ఏమంటున్నారు? తొక్కుడు భాష మాట్లాడుతున్నారు. మరి రాజకీయాలలో తొక్కేసిన రాజకీయాలలో ఎంటర్టైన్ చేయడం ఏంటండి? మన యూత్ చదువుకున్న వాళ్ళం ఈ తొక్కుడు భాష ఉన్నోళ్ళు అటువంటిది ఎందుకు మనం చేయాలి? మీరు కావద్దా? అంటే నువ్వు ఏజ్ అయిపోయినాక కావాలన్నా? ఇప్పుడు జీవన్ రెడ్డి సర్వీస్ ఇచ్చినాక కావాలి. ఇప్పుడు రావద్దా? తాడు శ్రీనివాస్ గారు రావద్దా? ఒక్క నిమిషం భరత్ గారు, తాడు శ్రీనివాస్ గారు, జీవన్ రెడ్డిని మీరు కూడా ట్రై చేశారు పార్టీలో కావాలని. ఒక్క నిమిషం సార్, అరవింద్ మాట్లాడారు ఇప్పటి వరకు. అరవింద్ గారు ఒక జిల్లా నాయకులుగా వెళ్లి ఏం జరుగుతుంది ఏమైంది అని ఒక రాజకీయ జిజ్ఞాస కలిగి కరెంట్ అఫైర్స్ లో కొంత మేరకు చర్చ చేస్తారు. పరిచయం మేరకు చేసినారు కానీ రాజకీయ అడిగామని చెప్పారు. ఒక్క నిమిషం నేనేమంటున్నా భరత్ గారు, ఈ రోజు మీరు దాన్ని గొప్ప విషయంగా చిత్రీకరించి రాష్ట్రంలో వేరే పనులే లేవు, సమస్యలే లేవు, ఇవాళ రేవంత్ రెడ్డి ముందు సమస్యలే లేవు, రైతులు వడగండ్ల వానాలు ఇబ్బందులు అయితలేవు, అక్కడ రేపులు అయితలేవు, ఎస్టీ మహిళ మీద ఇవాళ రేపులు జరగట్లేదు, కుమ్మెర సంఘటన జరగలేదు, ఇంకో సంఘటన జరగలేదు, ఇవాళ శాంతి భద్రతలు ఇవన్నీ కూడా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. నేను లేవంటలేను. నేను జీవన్ రెడ్డి గారు మూటి పాయింట్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు నేను శరత్ గారితో వేబీపీ ఇస్తున్నాను. ఆ రోజు ఎన్టీ రామారావు లాంటి చరిస్మాటిక్ లీడరు ఇవాళ అంత మంచి నాయకుడిని కుప్పగులేటట్టు చేసిన దాంట్లో ప్రముఖ నాయకులు వీళ్ళిద్దరు కేసీఆర్, జీవన్ రెడ్డి, వీళ్ళంతా కూడా. సో ఆ సంఘటన మీరు చరిత్ర చదివేటప్పుడు ఏంటంటే ఆ పేజ్ చింపేసిరు మీరు ఆ పేజీని. సో నేను చెప్పేది ఏంటంటే అప్పుడు నేను అదే పార్టీలో ఉన్నా కాబట్టి ఆ సంఘటనలు గుర్తొచ్చినాయి. ఆయన జర్నలిస్ట్ ఉన్నాడు కాబట్టి వారు చెప్పినారు. మీరు చదివే కేసీఆర్ కూడా ఉందా? కేసీఆర్ ఉందా? డెఫినెట్ గా ఉంటాడు. నాదెండ్ల భాస్కర్ రావు పేరు పెట్టుకున్నారు. కేసీఆర్ ఎన్టీఆర్ వైపు ఉన్నారండి. కేసీఆర్ అప్పుడు పాలిటిక్స్ లో తెలుగుదేశం పార్టీలో ఉంటే కేసీఆర్ కి రోల్ లేదు. ఎందుకంటే అప్పుడు మదన్ మోహన్ అపోజిషన్ 85 లో గెలిచినారు కదా మొదటిసారి సార్. 85 లో కేసీఆర్ వాజ్ టీడీపీ క్యాండిడేట్, టీడీపీ ఎమ్మెల్యే. ఫస్ట్ బిహైండ్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు అండి. తర్వాత కాలంలో విభేదించినారు. మీరు ఒక సంఘటనని ఒక ఆ పీరియడ్ ఈ కాలమానము అని అంటే ఇట్లా టోటల్ ఓవరాల్ ఆయన ఐడియాలజీ నాదెండ్ల భాస్కర్ అంటే నేను సర్ప్రైజ్ అవుతున్నా. నేను ఏమంటున్నా, తర్వాత ఏం మాట్లాడినారు, ఎవరు చెప్పులు ఇసిరేసినారు, అవన్నీ సంఘటనలు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. నేను ఐడియాలజీ గురించి మాట్లాడతాను. ఈ వెంట్ అలాంగ్ విత్ ద చంద్రబాబు నాయుడు. నేను చెప్పేది ఏంటంటే తారక రామారావు అని పేరు మీరు ఒకటి ఇంకోటి మర్చిపోయినారు. నేను ముందు చెప్పిన ఇంట్రొడక్షన్ లో వి హనుమంతరావు ఒక బీసీ లీడర్, వీళ్ళిద్దరి మీద ఆధిపత్యం ఉండే పాపం ఎదగలేకపోయారని కూడా చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరికీ బాస్ గా ఉండే బీసీ లీడర్ పాప అట్లే ఉన్నాడు రాజ్యసభ లీడర్ గా. బట్ ఈ ఎవరైతే ఉన్నారో రెడ్డి, కమ్మ, వెలమ సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు రాష్ట్రాన్ని లీడ్ చేశారని చెప్పారు. మీరు అది క్యాచ్ చేయలేకపోయినారు సార్. ఇప్పుడు 45 ఏళ్లలో నవీన్ మా నేషనల్ ప్రెసిడెంట్ అయినారండి. సో నేనేమంటున్నంటే ఈ యువకులకి అవకాశం రావాలి. నేనేమంటున్నంటే పాలిటిక్స్ లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పడవ, ఆ పడవని ఈయన ఎక్కితే అది మునిగిపోదు, ఉంటది జీవన్ రెడ్డి గారు వస్తే అనే భావజాలంతో వాళ్ళు ఉన్నారు. అదే కరీంనగర్ లో తూర్ల ఉమ్మ జెడ్పీ చైర్మన్ గా చేసింది. ఇప్పుడు ఈయన అమెరికాకి వెళ్ళి ఇక్కడికి వచ్చినాడు. ఇటువంటి యువకులకు కూడా అవకాశాలు ఇవ్వచ్చు. ఒకవేళ నిజంగానే చరిస్మాటిక్ లీడర్ కేసీఆర్ ఫోటో ఇస్తే, ఒక్క నిమిషం హరీష్ ప్లీజ్, నేను నీలాంటి యువకులు అంటున్నాను. నేను ఒక్క నిమిషం, డెఫినెట్ గా ఈ దేశానికి అవసరం ఉంది. సో యువ భారత్ కావాల్సినటువంటి అవసరం ఉంది మనకు. నేనేమంటున్నా భరత్ గారు, ఇక్కడ చర్చ జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇలా దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అనొచ్చుగాక. నిన్నటి వరకు ఏమన్నాడో అందరికీ తెలుసు. ఇదే రైతు బంధుని దండగా అన్నటువంటి దాంట్లో కూడా జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ రోజు నేను ఏమంటున్నానంటే, ఇవాళ కేటీఆర్ గారు గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఏడిపోతున్నాడా అంటే డోర్ బెల్ కొట్టడానికి పోతున్నాడు. ఏడిపోతున్నాడు అంటే జీవన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడానికి. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను తయారు చేసుకుంటే సరిపోదా అండి?
ఇలా బయటికి వెళ్ళి అరువు తెచ్చుకోవడమో లేకపోతే బయటికి వెళ్ళి వచ్చినోడో ఉండి పార్టీ నిర్మాణం చేసుకుని రేపు వాళ్ళే క్యాబినెట్లలో ఉండి వాళ్ళే మంత్రులై, అంటే వీరు కొత్తగా తయారు చేస్తున్నది నాయకత్వం. కేసీఆర్ గారు నాయకులను తయారు చేయలేడు అన్నట్టే కదా. యూత్ ను పెట్టో, చదువుకున్న వాళ్ళని పెట్టో, ఆ రోజు ఎన్టీ రామారావు లాగా ఇవాళ దేశానికి ఎర్రంనాయుడిని, ఓ బాలయోగిని, ఇవాళ ఇక్కడ మాధవ్ రెడ్డిని, ఆలేరు నరసింహని, దేవేందర్ గౌడ్ని, అంత కొత్త టర్క్ అండి. యనమల రామకృష్ణుడు, ఎన్ని పేర్లు చెప్పాలి చెప్పండి మీకు. సో అట్లా అంత దమ్ము ధైర్యం ఉండాలి కదా. ఇవాళ ప్రజలు తిరస్కరించినటువంటి నాయకుడే కదా ఆయన. ప్రజలు మెచ్చిన నాయకుడేం కాదు కదా. ప్రజలు తిరస్కరిస్తారు, ఉద్యమంలో చేయరు, నువ్వు కష్టపడ్డప్పుడు కష్టంలో ఉండరు. కానీ ఇలా రేపు అందలం ఎక్కినాక, ప్రభుత్వంలోకి వచ్చినాక, మంత్రుల సీట్లలో సెక్రటరీ జనరల్ పోస్టు ఒక ఉద్యమకారుడికి ఎప్పుడన్నా ఇచ్చిరా అండి సెక్రటరీ జనరల్? లేకపోతే ఒక బీసీకి ఇచ్చిరా, ఒక ఎస్సీకి ఇచ్చిండా పోనీ సెక్రటరీ జనరల్? సో నేను ఏమంటున్నానంటే ఇవాళ ఈ రకంగా వాళ్ళు డిఎస్ గారిని తీసుకున్నారు. ఏమైన తర్వాత ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కేసీఆర్ గారి దగ్గరికి పోతే ఏదో ఉద్భవాలు జరిగిపోతాయి. ఇంకా సార్ నేను ఒకటి చెప్తా, సోషల్ మీడియా తిరుగుతుంది, తెల్లారి నుంచి ఫోన్లు ఎత్తాలే. ఇప్పుడు మా శరత్ అన్న వీళ్ళు ఏకీభవిస్తారు, మా రమ్యమ్మ కూడా. రమ్యమ్మ ఎన్ని కష్టాలు పడుతుంది, ఒక ఇంటి ఆడబిడ్డ కష్టం. కవిత పోయినాడు ఇట్లా బతలాడిండా అన్న పోయి డోర్ బెల్ కొట్టిపోయి బతలాడితే రాకపోనా, ఇంటి ఆడబిల్లనే కదా. సో వాళ్ళ ఫక్తు రాజకీయ నాయకులు వీళ్ళని మాత్రం పట్టించుకోరు. ఇంట్లో ఉన్న వీళ్ళని పట్టించుకోరు, ఇక బయట ఏం పట్టించుకుంటారు. ఒక్క నిమిషం నేను ఏం చెప్తున్నా భరత్ గారు, ఇక్కడ మనం సారాంశం ఏంటంటే ఈ రోజు తెలంగాణ ఇది మన ప్రగతి భవన్ అయి ఉంటే జీవన్ రెడ్డి గారు లోపల ఆ రకంగా ఉండేదా ట్రీట్మెంట్? ఇలా అక్కడ ఉన్నారు కాబట్టి ఫామ్ హౌస్ లో అట్లా ఉంది ట్రీట్మెంట్. ఇక ఈ అసెంబ్లీకి రానాయనా, ప్రజలకు రానాయనా, ఇక జీవన్ రెడ్డి గారు రేపు ఇంద్రుడు దేవుడు అంటే ఉరుకొస్తాడా రేపు బయటికి? ఇది మీరు ఒక చూడండి, మీరు జీతాలు తీసుకొని బయట ప్రజలలో తిరిగిన వాళ్ళు ఇలా నాయకులు అయిపోతారు, దేశానికి ఇటువంటిదే మంచిది అని మనం చెప్దామంటే కానివ్వండి. ఎమ్మెల్యేలు అందరు జీతాలు తీసుకొని ఇళ్లలో పడుకోమని, ఇలా ప్రతిపక్ష నాయకులు సీఎం ని కూడా జీతం తీసుకొని ఇంట్లో పడుకోమని. గెలిచిపోయింది కదా. 5 ఏళ్ళు ప్రజలలో గొడగండ్ల వానలు పడితే రావద్దని చెప్పండి, తిరగొద్దని చెప్పండి పొలాలలో. అంటే ఓన్లీ అవసరం ఉన్నప్పుడు అందలం ఎక్కేదాకానే తిరుగుతాం ప్రజలల్లో. తెలంగాణ ఉద్యమం పేరుతో ముఖ్యమంత్రి అయ్యేదాకా తిరుగుతాం. ముఖ్యమంత్రి అయినాక నేను దడి కట్టుకొని ఉంటాను, అందులోకి ఎవరు రావద్దు. ఇవన్నీ అనుభవాలు చేసిన వాళ్ళమే కదా. ఒక్కటి భరత్ గారు, ఈ రాష్ట్రం గానీ దేశం గానీ యువకులకు, చదువుకున్న యువకులకు అవకాశం రావాలి. ఎవరైతే ఈ సమస్యల మీద పోరాటం చేస్తారో, ప్రజలలో మమేకమై ఉంటారో వాళ్ళందరూ కూడా పరిపాలకులుగా మారాలి. అట్లా మారకుండా దొంగలకు సద్దిమూటలు కట్టిన వాళ్ళు అందరిని చేర్చుకుంటే ఇగో ఇట్లనే ఉంటది. మొన్న ఇంతకుముందు ఎవరు అన్నారు, ఈయన మొదటి నుంచి కేసీఆర్ గారు కోవట్లాగా ఉన్నాడేమో, అందుకే మా పార్టీ కుప్పకూలిందని కూడా కాంగ్రెస్ ఆయన ఎవరు అన్నారు ఇంతకుముందు డిబేట్ లో. సో ఈ రకమైనటువంటి నీచ నికృష్టమైన రాజకీయాలు అవసరం లేదండి తెలంగాణలో. మీకు తెలుసా ఈ రోజు రాజకీయాలు ఏ రకంగా? మీరు కూడా ఎందుకు ట్రై చేశారంటారు జీవన్ రెడ్డిని? సార్ మీరు ఊకే నువ్వు అంటున్నావు కాబట్టి నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం చెప్తాం. ఫస్ట్ మొదటి స్పెల్ లో మీరు అన్నారు నేను ఒక కుమ్మరాయన కడుపులో పుట్టి నేనేదో ఇంత దూరం వచ్చి ఒక తెలంగాణ కోసం ఉద్యమం చేసి 20 ఏళ్ళు తీరా కొన్ని రోజులు ఈయన మంచిగా చేస్తాడేమో, ఓ నాయకులుగా ఎదుగుతాడేమో, మాలాంటి వాళ్ళు ఎందరికో అవకాశం ఇస్తాడేమో, ఈయన పెద్ద చరిస్మాటిక్ లీడర్, ఈయన బీఫామ్ నుంచి యువకులను పంపిస్తాడేమో, ఉద్యమకారులను పంపిస్తాడేమో ప్రజల దగ్గరికి. ఆ ప్రజలు కూడా పాపం మనతో కొట్లాడిన వాళ్ళు కదా అని గెలిపించి మరి అసెంబ్లీలలో, పార్లమెంట్లలో ఉండి ఈ దేశం, రాష్ట్రం అభివృద్ధికి ఇష్టపడతారేమో అని ఆయన నమ్మి ప్రయాణం చేసిరు. అనేక మంది చేసిరు. చేసినాక ఆయన రూపం మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన మొత్తం ప్రభుత్వంలోకి రాగానే మొదటి 5 ఏళ్ళు కూడా మేము ఓకే ఎందుకు పట్టినామంటే తెలంగాణ కోసం చేస్తుండేమో, వాళ్ళని అందుకే తిరుగుతుండేమో, లేకపోతే స్థిరమైన ప్రభుత్వం. ఎంత తెలివిగా చూడండి, స్థిరమైన ప్రభుత్వం లేదనుకుంటారు మనం పడిపోతే. అంటే ప్రజలని అట్లా చేసి సెకండ్ స్పెల్ కూడా స్థిరమైన ప్రభుత్వం కోసం మొదటి 5 ఏళ్ళు చేయలేకపోయిండేమో. ఇది కొత్తగా వచ్చిన తెలంగాణ అని ప్రజల్ని ఏ రోజుకు ఏ పూటకు ఆ పూటకు ఒక మంచి నమ్మించేటట్టు. మీరే అన్నారు ఆయనతో గంట మాట్లాడితే ఇదవుతారంటే, ఇక ఆ రోజు గంటలు ప్రసంగాలు చేసి పదవిలోకి వచ్చినాక సెకండ్ స్పెల్ అంతా అవినీతిమయం, అహంకారమయం. వాటికి ప్రజలు తిరుగుబాటు చేసిరు. నేను రెండోది కూడా చెప్తా ఉన్నా, ఇవాళ ఆయన నిజాంను పొగిడిండు కేసీఆర్ గారు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు అనొచ్చు కాంగ్రెస్ ని అంటలేదు, నేను కాంగ్రెస్ ని కూడా నేనేమంటున్నా అంటే ఇవాళ కేసీఆర్ నిజాంను పొడిగితే రజాకార్ల పాలనకి ఏమి తక్కువ లేదు రేవంత్ రెడ్డి గారి పాలన కూడా. సరే ఇప్పుడు మా రమ్యమ్మ కోపం రావచ్చు, కానీ నేను ఒకటే మాట్లాడితే ఈయన ఒక బీఆర్ఎస్ రే తిడుతున్నాడు, ఈయన పదవి రాలేదని తిడుతున్నారు అంటున్నారు. సో 2 పార్టీలు కూడా ఈ రోజు ప్రజలకు దూరం అవుతా ఉన్నాయి. ఇద్దరు కలిసికట్టుగా మునిగిపోతారు. ఇవాళ జీవన్ రెడ్డి గారు చేరిక ఒక స్క్రాప్ దుకాణం ఒకరు పెట్టుకుంటారండి. వాళ్ళు ఏం చేస్తారండి,
ఊరంతా తిరిగి ఎవరు వాడంది వాళ్ళకి పనికిరాని సరుకుని జమ చేసుకొని వ్యాపారం చేసుకుంటారు. మీరు ఈ పార్టీ అభివృద్ధి కావాలంటే ఎక్కడ ప్రజలు తిరస్కరించిన వాళ్ళని, ప్రజలలో ఓడిపోయిన వాళ్ళని, మరి ఆ పార్టీలు తిరస్కరించిన వాళ్ళని చేర్చుకొని ఒక గంపనెత్తుకొని తిరుగుతా అంటే చేసుకోమనండి. ఎవరో తట్టు కేటీఆర్ లాంటి నాయకుడు ఇవాళ ఇళ్ల పొంటి తిరిగి జమ చేసుకోవాల్సిన అవసరం ఏంటండి? ఆ లెంబడి 25 ఏళ్ల పార్టీ అండి. భరత్ గారు ఇది ఎందుకు విశ్లేషిస్తలేరు? 25 ఏళ్ల పార్టీ, ఇప్పటికీ చరిస్మాటిక్ లీడరు, యాక్టివ్ మోడ్ లోనే ఉన్నాడు, తినిపియగలుగుతా ఉన్నాడు, తినగలుగుతా ఉన్నాడు, గంటలు ముచ్చట పెట్టగలుగుతా ఉన్నాడు, బయటికి మాత్రం రాడు. సో ఈ రకంగా ఆయన ఉన్నాక కూడా ఇవాళ ఇటువంటి సరుకు అవసరం పడుతుంది ఆ పార్టీ కంటే. ఎంత బేలతనం అండి. దే ఆర్ నాట్ క్రియేటింగ్ న్యూ లీడర్స్, వండర్ఫుల్ లీడర్స్. ఒకసారి రమ్యారావు గారికి ఇద్దాం అవకాశం.